ఇప్పుడు మనం చూసుకుంటే మన యూనివర్సిటీనే పెట్టి నేను మాట్లాడట్లేదు. బయట ఉన్న యూనివర్సిటీలను కూడా ఆలోచించినట్టయితే ప్రతి ఒక్క యూనివర్సిటీకి కూడా లక్షల్లో కాదు కోట్లల్లో ప్యాకేజ్ ఉంటుంది అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వటం కానీ, దాని గురించి ప్రతి ఒక్కరికి చెప్పడం గాని జరుగుతుంది. అంటే కోట్లల్లో యూనివర్సిటీ ప్యాకేజ్ ఇస్తారని చెప్పి అదంతా నిజమేనంటారా? అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అండి, యూనివర్సిటీలు అనేది పెరిగిపోయాయి ఇండియాలో. పర్టికులర్ గా ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ ఆఫర్ చేసే యూనివర్సిటీస్ అనేది ఇండియాలో చాలా ఉన్నాయి. ప్రతి స్టేట్ లో ఇంజనీరింగ్ కాలేజ్ తో పాటు డీమ్డ్ యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్, వాటితో పాటు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా చాలా ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ స్టూడెంట్ ను అట్రాక్ట్ చేయడానికి ఇది ప్లేస్మెంట్స్ అనేది ఒక సెల్లింగ్ పాయింట్ అయిపోయిందండి. అదే మనం బయట కంట్రీస్ లో తీసుకుంటే ఎక్కడైనా యుఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఏ కంట్రీ అయినా తీసుకోండి, వాళ్ళు ఎక్కడ కూడా అంటే మేము ఇంత ప్లేస్మెంట్స్ ఇస్తున్నాము ఇది అనేసి పబ్లిసిటీ ఎక్కడా ఉండదు. బట్ అదంతా కూడా మన ఇండియా వరకే అండి, ఎందుకంటే కాంపిటీషన్ అలా ఉంది. సో స్టూడెంట్స్ పర్టికులర్ గా కూడా అంటే ప్లేస్మెంట్ అనేది ఫస్ట్ ప్రియారిటీ అనేది ఇస్తారు కాబట్టి ఆ ప్లేస్మెంట్స్ అనేది ఎక్కువగా పబ్లిసిటీ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట ఇన్స్టిట్యూషన్స్. మీరు బయట కంట్రీస్ లో ఎప్పుడు కూడా గమనించండి, ఏ ఇన్స్టిట్యూషన్ కూడా అది హార్వర్డ్ అవ్వచ్చు, ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ అవ్వచ్చు, ఏ యూనివర్సిటీ కూడా ఎప్పుడు కూడా ప్లేస్మెంట్స్ గురించి పబ్లిసిటీ చేయదండి. వాళ్ళు రన్ చేసే ప్రోగ్రామ్ ఎంత అడ్వాన్స్డ్ గా రన్ చేస్తున్నారు, ఇన్నోవేటివ్ వేగా